ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇంతకు ముందు తరగతిలో మీకు ఆత్మనేపద ధాతువుల యొక్క పరిచయం చేశాం. దాంట్లో ఈ 4 గణాలకి సంబంధించి వాదులు, దివాదులు, తుదాదులు, చురాదులు ఈ 4గిట్లోనూ వర్తమాన కాలం చెప్పాము. ఇంకా దీంట్లో భూతకాలం, భవిష్యత్తు, అలాగే విద్యాది ఆశీస్సు, ప్రార్థన అంటే లోటు, తర్వాత విధిలింగు, వీటి యొక్క పరిచయం చేయాలి. ఇవి సులువుగానే మీరు గ్రహించగలుగుతారు. చాలామంది ఈ గ్రూపులో పెట్టారు. తర్వాత మొన్నటి దాంట్లో ఒక పొరపాటుగా పరస్మైపద ధాతువులు 3 ధాతువులు ఆత్మనేపద లిస్టులోకి వచ్చేసాయి. అవి తీసేసి మళ్ళీ ఇక 20వ పాఠం మళ్ళీ పెట్టడం జరిగింది. నేను గ్రూప్లో కూడా మెసేజ్ ఇచ్చాను, మీరు అది గమనించుకోండి. ఒక పుస్తకంలో మీరు మాత్రం రాసుకోండి. ఎందువల్లంటే ఈ పాఠాలు ఇట్లా అయిపోతాయి, తర్వాత మీరు క్రమంగా ఒకసారి మళ్ళీ చదువుకోవడానికి దానికి ఉపయోగిస్తుంది. ఈ మెటీరియల్లో అది మీరు ప్రింట్అవుట్ తీసుకున్నప్పటికీ కూడా ఈ ధాతువుల యొక్క లిస్టు, అలాగే శబ్దాలు ఏదైనా రాస్తుంటే ఆ శబ్దములు కూడా వేరే ఒక చోట శబ్దములు వరుసకు రాసుకోవడం, ఈ 2 పనులు మాత్రం చేసుకోవడం. ఎందుకంటే తర్వాత శబ్దాలు మీకు ఏదైనా సందేహం వస్తే చూసుకోవడానికి ఉంటుంది. ధాతువులు వరుసకు నేను చెప్పిన ప్రకారంగా అవి 4 మీరు రాసేసుకోవచ్చు అని చెప్పాను కదా. అంటే వర్తమాన కాలము, భూతకాలం లంగు, తర్వాత విద్యాధ్యాశీషు లోటు, తర్వాత విధిలింగు, ఈ 4 సులువుగా రాయగలుగుతారు. లట్టును చూసి మిగతావి రాసేయచ్చు. ఒక భవిష్యత్ కాలంది కొంచెం కష్టం అని చెప్పాను. అది ఏం చేస్తారంటే మీరు ప్రతి ధాతువుకి భవిష్యత్ కాలము ప్రథమ పురుష ఏకవచనం ఒక్కటి రాయండి చాలు. మొట్టమొదట మీ గ్రూపులో పెట్టేటప్పుడు మీకు సందేహం తీరడానికి ప్రతి ధాతువుకి భవిష్యత్ కాలము ప్రథమ పురుష ఏకవచనం ఒక్కటి రాస్తే దాన్ని బట్టి అది కరెక్ట్ అయితే మిగతావన్నీ తీతహ అంతి అనేవి కలపడమే, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి అది నాకు కూడా కరెక్షన్ చేయడానికి సులువుగా ఉంటుంది. మొత్తం అన్నీ రాశారనుకోండి, అదంతా చూడటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్ని సెల్ ఫోన్లో చూసి మీకు మళ్ళీ నేను పెడుతుండాలి కదా. అందుచేత ఏం చేస్తారంటే ప్రథమ పురుష ఏకవచనం మాత్రము ప్రతి ధాతువుకి రాయండి. రాస్తే అప్పుడు ఏమవుతుంది, కరెక్షన్ నేను చేసేసాక అప్పుడు మీరు 9 రూపాయలు మీరు పుస్తకంలో రాసుకోవచ్చు. తర్వాత ఈరోజు మీకు ఈ ఆత్మనేపద ధాతువుది భూతకాలాన్ని చూపిస్తున్నాను. ఆత్మనేపద ధాతువుల యొక్క పరిచయము అని ఇంతకు ముందే మీకు ప్రారంభించాము. వర్తమాన కాలం చెప్పాం. భూతకాల ప్రత్యయాః తా ఇతాం అంత తాః ఇథాం ధ్వం ఈ ఆవహి ఆమహి. తత్ర లకారేషు టిత్ లకారాః
टित् टित् लकाराः ये सन्ति तेषां प्रत्ययानाम् अन्ते टिभागस्य एकारः भवति। टित् लकाराः इत्युक्तौ लट् एवं लृट् लोट् एते टित् लकाराः अस्माभिः उक्ताः अथवा अस्माकं परिचिताः। तत्र प्रत्ययानाम् अन्ते टिभागस्य एकारः भवति। अतएव वर्तमानकाले प्रत्ययाः एकारान्तत्वेन भवन्ति। एधते, एधेते, एधन्ते, ते, एते अन्ते, से, एथे द्वे, ए, आवहे, आमहे। स्पर्धते, स्पर्धेते, स्पर्धन्ते, स्पर्धसे, स्पर्धेथे, स्पर्धद्वे, स्पर्धे, स्पर्धावहे, स्पर्धामहे एवं रीत्या तत्र एकारः दृश्यते। भूतकाले तु तादृश एकारः न भवति। इदानीं सहजतया ये प्रत्ययाः उक्ताः पाणिनिमहर्षिणा आत्मनेपदिनः ये प्रत्ययाः उक्ताः ते यथा तथम् अत्र दृश्यन्ते। तत्र क्वचित् क्वचित् अल्पस्य परिणामः भवति। पाणिनिमहर्षिणा आत्मनेपदप्रत्ययाः एवम् उक्ताः। ता आतां झ, तास् आतां ध्वम्, इट् वहि महि। ता अत्र पश्यन्तु इदानीं भूतकालप्रत्ययाः किञ्चित् परिणामेन अत्र दृश्यन्ते। ता आताम् इत्यत्र इताम् इति झ झोन्तः तत्र परस्मैपदप्रत्ययेषु आत्मनेपदप्रत्ययेषु च झकारस्य अन्त आदेशः भवति। तत्र तीतः अन्ति इति वदामः। भवति, भवतः, भवन्ति, पठति, पठतः, पठन्ति इति भवति। अत्र एधते, एधेते, एधन्ते अन्त। अतः ता इताम् अन्त, थास् इथाम् ध्वम्, इ वहि महि। पाणिनिना उक्ताः प्रत्ययाः शृण्वन्तु एकवारं। ता आतां झ, थास् आतां ध्वम्, इट् वहि महिङ्। इट् इ वहि महिङ् इत्यत्र ङकारः इति संयोजकः महि। तत्र भेदः कुत्र दृश्यते? आताम् इत्यत्र आ इत्यस्य स्थाने अत्र इकारः अस्ति। एवं मध्यमपुरुषे द्विवचने आथाम् इत्यत्र आकारस्य स्थाने इकारः। केवलं स एव तत्र भेदः दृश्यते। ता इथाम् अन्त, थाः इथाम् ध्वम्, इ वहि महि। तत्र भूतकाले इतः पूर्वमेव मया उक्तं परस्मैपद धातुषु भूतकाले धातोः पूर्वम् अकारः योजनीयः। हलादिधातूनां तत्र कश्चन भेदः। हलादिधातूनाम् अकारः योजनीयः, अजादिधातूनाम् आकारः योजनीयः। अतः अत्र सः प्रदर्शितः आ अथवा अकारः अथवा आकारः। व्याकरणे अडागमः आडागमः इति उच्यते। भूतकाले धातोः पूर्वं हलादिधातूनाम् अडागमः भवति, अजादिधातूनाम् आडागमः भवति। अनन्तरं धातुः, विकरणप्रत्ययः, कालपुरुषार्थकप्रत्ययः, एवं क्रमः एवं भवति। इदानीं वदि अभिवादनस्तुत्योः
इति धातुः। वदि धातुः वन्द् इति भवति। भूतकालसूचकः अडागमः। वन्द् वन्द् वकारः हल्, अतः हलादिधातुः अयम्। हलादिधातोः पूर्वम् अडागमः भवति। आ वन्द्, अनन्तरं विकरणप्रत्ययः आ, अनन्तरं कालपुरुषार्थकः ता। आ वन्द् आ ता, अवन्दत। अत्र सर्वत्रापि नवरूपेषु अवन्द इति एव एतावत्पर्यन्तं समानतया एव भवति। अवन्द अवन्द इत्यस्य एतेषां प्रत्ययानां योजना कर्तव्या। अवन्द त अवन्दत, अवन्द प्लस इताम, आ प्लस ई ए गुणसन्धि। सन्धीनां परिचयः न कृतः, अनन्तरकाले वदिष्यामि। अवन्द इत, अवन्द इत्यत्र अन्ते अकारः अस्ति, इताम् इत्यत्र आदौ इकारः अस्ति। अकार इकारयोः योजनेन एकारः भवति। अवन्देताम्, अवन्द अन्त अवन्दन्त, अवन्दथाः, अवन्द इथाम्, अत्रापि गुणसन्धि। अवन्देथाम्, अवन्दध्वम्, अवन्द इ अवन्दे, अवन्द आवहि अवन्दावहि, अवन्द आमहि अवन्दामहि। इदानीमत्र सम्पूर्णतया दत्तं पश्यन्तु एकवारम्। अवन्दत, अवन्देताम्, अवन्दता, अवन्दथाः, अवन्देथाम्, अवन्दध्वम्, अवन्दे, अवन्दावहि, अवन्दामहि। एवम् अत्र अजादिधातुः अपि एकः दत्तः। नाम द्वयोः भेदः ज्ञातव्यः। हलादिधातोः अडागमः, अजादिधातोः आडागमः इत्युक्तम्। अतः एध् धातुः स्वीकृतः। एध् एकारः अच्, अतः एध् धातुः अजादिः। अजादिः अच् आदिः, अच् आदौ यस्य सः अजादिः। अच्चु मोदट कलिगिनदि अजादि धातु। हल् आदौ यस्य सः हलादिः, हल्लु मोदट कलिगिनदि हलादि। वन्द् धातुवु हलादि, एद् धातुवु अजादि। अजादीनाम् आडागमः। अतः आ एध्, आ इति भूतकालिकः, आ इति विकरणप्रत्ययः, ता इति कालपुरुषार्थकप्रत्ययः। आ एध्, अत्र आकार एकारयोः वृद्धिः भवति। अतः ऐध्, आ प्लस ए ऐ, ऐधता इति रूपम्। ऐधता इत्यत्र ऐध इति नवरूपेषु समानमेव भवति। अनन्तरं प्रत्ययानां योजना कर्तव्या। ऐधता, ऐधेताम्, ऐधन्ता, ऐधथाः, ऐधेथाम्, ऐधध्वम्, ऐधे, ऐधावहि, ऐधामहि। एधधातोः भूतकाले तत्र आडागमः भवति। आडागमेन आ प्लस एकारः ऐध् भवति। ऐधत, पुनः एकवारम्। ऐधत, ऐधेताम्, ऐधन्त, ऐधथाः, ऐधेथाम्, ऐधध्वम्। ఐదత అంటే ఏంటి? వృద్ధి చెందెను. ఏధ వృద్ధౌ కదా. ఏధ వృద్ధౌ, వృద్ధి చెందుట అని అర్థం. ఏధతే అంటే వృద్ధి చెందుచున్నాడు లేదా వృద్ధి చెందుచున్నది. భూతకాలంలో ఐధత, వృద్ధి చెందెను. ఐధత, ఐధేతాం, ఐధంత, ఐధథాః, ఐధేథాం, ఐధధ్వం, ఐధే, ఐధావహి, ఐధామహి.
एवं लभधातोः अलभत, शुभधातोः अशोभत। तत्र यः कोऽपि शुभ इति शोभ इति द्वयं लिखितं, तत्र शुभधातुः शोभित् भवति, तत् सूचनार्थम् अत्र कुण्डल्यां शोभ इति दत्तं। धातुः शुभधातुः, तत्र गुणः भवति विकरणप्रत्ययेन, अतः शोभ। अस्माकं प्रयोगे शोभ इति दृश्यते। शोभते वर्तमानकाले, भूतकाले अशोभत इति। अतः शुभते इति न भवति। कृपया तत् बुद्धिस्थं कुर्वन्तु। शुभधातुः शोभित् भवति, अतः शोभते इत्येव भवति वर्तमानकाले, भूतकाले अशोभत इति भवति। शुभते इति कदापि न भवति। अनन्तरं सेव्, सेवते। शुभలో దీంట్లో వికరణ ప్రత్యయం ఏంటి మహోదయ? వికరణ ప్రత్యయం ఏంటి? శుభ ధాతువు దగ్గర వికరణ ప్రత్యయం షెప్పు सर्वेषाम् अत्र वादिगणः खलु। वादिगणे महोदय प्रत्ययः अत्र दत्तः। वन्द् आ ता पश्यन्तु, वन्द् आ इति शप् विकरणप्रत्ययः। अत्र अकारः अस्माकं वादिगणे दृश्यते, अनन्तरं तुदादिगणे अपि दृश्यते। वादिगणे धातोः गुणः भवति, तुदादिगणे धातोः गुणः न भवति। तदेव भेदः उभयोरपि। तत्र तुदति इति वदामः, अत्र भवति, एवं रीत्या स एव भेदः। वादिगणे शप् प्रत्ययः, तुदादिगणे श इति प्रत्ययः, उभयत्रापि अकारः एव भवति। किन्तु वादिगणे धातोः गुणः भवति, तुदादिगणे गुणः न भवति। एवं दिवादिगणे अपि गुणः न भवति। अनन्तरगणं महोदय వాదిగణంలో మాత్రమే గుణం వస్తుంది కాబట్టి ఒకసారి తెలుగులో అంటే గానీ మీకు సంతృప్తిగా లేదా? సరే, అదే మనకి అలవాటు మూలాన అలా అనిపిస్తుంది. మీకు అర్థం అవుతుంది సంస్కృతం అయినా, కానీ మీరు అర్థం అవ్వట్లేదేమో అని భ్రమపడి ఒకసారి తెలుగులో వినాలనుకుంటారు. సరే, ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు లభధాతువుకి అలభత, అలభేతాం, అలభంత అట్లా చెప్పాలి. అలాగే శుభధాతువుకి అశోభత, అశోభేతాం, అశోభంత చెప్పాలి. సేవుకి అసేవత, అసేవేతాం, అసేవంత అని చెప్పాలి. స్పర్ధకి అస్పర్ధత, అస్పర్ధేతాం, అస్పర్ధంత అని చెప్పాలి. తర్వాత దివుధాతువుకి చూడండి, అదే దివాదిగణంలో, దివాదిగणे యకారः వికరణ ప్రత్యయः। ఆ इति భూతకాలిక ఆగమः, ली इति धातुः, या इति विकरण प्रत्ययः, ता इति कालपुरुषार्थक प्रत्ययः। अलीयता, अलीयेताम्, अलीयन्ता, अलीयथाः, अलीयेथाम्, अलीयध्वम्, अलीये, अलीयावहि, अलीयामहि। అర్థం ఏంటి మహోదయ? అలీయత లీంగ్ లీనమవడం అంటారు, కలిసిపోవడం, శ్లేషం. సరే, మనం చూడండి, ఆ పాటలో లీనమైపోయాడు అంటాం, లేదా సినిమాలో లీనమైపోయాడు అంటాం. దాంట్లో తాదాత్మ్యం చెందడం అనమాట. అలాగే ప్రళయం వచ్చినప్పుడు లయం అంటాం కదా. ఆ లయం అనే లయం అనే శబ్దం ఈ లీ శబ్దం మించే లయ అనే శబ్దం వచ్చింది, లయం అయిపోవడం. అలాగే మన్ ధాతు అంటే అభిప్రాయపడుతున్నాడు, తలంచుచున్నాడు అని అర్థం.
మీకు వర్తమాన కాలంలో మన్యతే అని చెప్పాం. ఇక్కడ భూతకాలంలో అమన్యత, మన్ను యా త, భూతకాలక ఆగమం ఆ అంచేత అమన్ యాత అమన్యత. ప్రత్యయాలు అవే మనం గుర్తుంచుకోవలసినవి. ఆ ప్రత్యయాలను జాగ్రత్తగా పైన చూపించాను, ఇంకోసారి చూపిస్తున్నాను. ఇక్కడ వందు ధాతువుకి అవందు ఆ అవంద, అవంద అయిన తర్వాత ప్రత్యయాలు కలిపాం. అదేవిధంగా ఇప్పుడు లీ ధాతువుకి యా వికరణ ప్రత్యయము, ఆ అడాగము భూతకాల ఆగము అంచేత అలీయా అయింది. ఆ అలీయాకి ఈ ప్రత్యయాలు కనపడమే. అలీయత, అలీయేతాం, యా ప్లస్ ఈ ఏ, అలీయేతాం, అలీయంత, అలీయథాః, అలీయేథాం, అలీయధ్వం, అలీయే, యా ప్లస్ ఈ ఏ, అలీయే, అలీయావహి, అలీయామహి. అలాగే మన్ను తీసుకుంటే మన్ను అడాగము అమన్ను, యా వికరణ ప్రత్యయం అమన్య. ఈ అమన్య అనే దానికి ఈ ప్రత్యయాలు కలపాలి. అమన్యత, అమన్యేతాం, అమన్యంత, అమన్యథాః, అమన్యేథాం, అమన్యధ్వం, అమన్యే, అమన్యావహి, అమన్యామహి. ఆ విధంగా అతడు భావించను, సహా అమన్యత అని అనాలన్నమాట. డీయింగ్, ఇవి వర్తమాన కాలంలో మీకు వీటి అర్థాలు చెప్పాను నేను. డీయింగ్, డీయింగ్ విహాయ సాగతో అంటే పైకి ఎగరడం. డీయతే, ఖగః ఆకాశే డీయతే అంటే పక్షి ఆకాశంలో ఎగురుతోంది అన్నట్టు. ఉడ్డీయతే అని కూడా అనొచ్చు. మామూలుగా డీయతే అంటే ఎగిరి వెళ్ళటం అని అర్థం. పైకి ఎగిరి అంటాం కదా మనం. అసలు ఎగరడం అంటేనే పైకి, పైకి ఎగిరితేనే ఎగరడం అంటాం. కానీ మనం వ్యవహారంలో ఏం చేస్తామంటే పైకి ఎగురుతోంది అంటాం. అటువంటిప్పుడు ఉడ్డీయతే. నేను విమానంలో ఎక్కువ ఉంటే వాడు అనౌన్స్ చేసినప్పుడు ఉడాన్ ఉడాన్ అంటూ ఉంటాడు. ఆ విమానం బయలుదేరుతోంది, పైకి వెళ్తోంది అని చెప్పడానికి ఉడాన్ అంట. ఉడాన్ అనే శబ్దం ఉడ్డీన, ఉడ్డీన శబ్దం నుంచి వచ్చిందనమాట హిందీలో. ఉడ్డీనము అంటే పైకి ఎగరడము అని అర్థం. అలాగే షూ, ప్రసవించడం అని అర్థం. సూతే, సూతేకి అది సూయతే, సూయతేకి అసూయత. సూతే అని ఒకటి ఉంది, అది వేరే ఇంకొక గణంలోది. సూయతే అసూయత. అలాగే దూంగ్ పరితాపే, బాధపడడం, పరితపించడం. దూయతే, భూతకాలం అదూయత. అలాగే జన్, జన్ ధాతువుకి జా అనే ఆదేశం వస్తుంది. అంటే జాయతే, అజాయత. అలాగే యుద్ధు, యుధ్యతే, అయుధ్యత. పూర్యతే, అపూర్యత. దీంట్లోనే మొన్న 3 ధాతువులు అనుకోకుండా ప్రమాదవశాత్తు పరస్మైవ ధాతువులు 3 ధాతువులు దీంట్లో ఇవ్వడం జరిగింది. అవి తీసేసాము, మీరు అది గమనించండి. తర్వాత తుదాది, తుదవ్యధనే అనే ధాతు. ఇది ఉభయపద ధాతువు అనమాట. ఉభయపద అంటే దానికి పరస్మయ పదం ఉంటుంది, ఆత్మనే పదం ఉంటుంది. పరస్మయ పదంలో తుదతి, తుదత, తుదంతి. దానికి భూతకాలం అతుదత్, అతుదతాం, అతుదన్ అని చెప్పాం. ఇప్పుడు ఇది ఆత్మనే పదం. వర్తమానంలో తుదతే, తుదేతే, తుదంతే. భూతకాలం అతుదత, అతుదేతాం, అతుదంతా. ఇక్కడ గమనించండి, తుదాది ధాతువు అన్నాం కదా, తుదాది గణం. ఇటు మొదటిది తుద్దు ధాతువు. దీనికి భూతకాల ఆగమం అడాగమం అతుదద్. ఆ అనేది వికరణ ప్రత్యయం. ఈ తుదాదుల్లో ఉన్న వికరణ ప్రత్యయము వెనకాల ఉన్న దానికి గుణాన్ని కలిగించదు అనమాట. గుణం రాదు ఇక్కడ. అదే వెనకాల ద్వాదుల్లో తీసుకుంటే, ఇప్పుడు శుభ్భు తీసుకున్నాం అనుకోండి, ద్వాదుల్లో శుభ్భు ధాతు, శుభ్భులోనూ మధ్యలో ఉకారం ఉంది.
ఇక్కడ తుద్దులోను మధ్యలో ఉకారం ఉంది. ఈ రెండింటికి తేడా ఏమిటి? శుభులో అది వాదుల్లో ఉంది కాబట్టి ఉకారానికి గుణం వచ్చి శోభైంది. శోభతే వర్తమానం, అశోభత భూతకాలం. ఈ తుద్దుకి ఏమవుతుంది? గుణం రాదు ఉకారానికి. అంచేత తుదతే వర్తమాన కాలం, అతుదత భూతకాలం. అంటే రెండు అకారాలే అయినప్పటికీ వికరణ పరిచయం రెండు చోట్ల ఆ ఉన్నప్పటికీ వాదుల్లో ఆ ఉన్నది పూర్వమందున్న ధాతువులో గుణాన్ని కలగజేస్తోంది. తుదాదుల్లో అటువంటి గుణం ఇక్కడ రావట్లేదు. ఆ రెండింటికి తేడా అదనమాట. అతుదద్ ఆత, అతుదత. ఈ అతుద వరకు 9 సమానమే. వాటికి ప్రత్యయాలు కలపాలి. అతుద త, అతుద ఇతాం అకారికారాల గుణం, అతుదేతాం, అతుద అంత, అతుదంత, అతుద థాహ, అతుద ఇథాం, అతుదేథాం, అతుద ధ్వం, అతుద ఈ, అతుదే, అతుదావహి, అతుదామహి. ఈ ఆవహి ఆమహి అని చెప్పడం ఊరికే గుర్తుపెట్టుకోవడం కోసం ఆ ప్రత్యయాల్లో ఆవహి ఆమహి అని చెబుతూ ఉంటాము. వస్తుతః అసలు ప్రత్యయాలు వహి మహి అనే. ఈ ఆ అనేది దేనికంటే ధాతువు వెనకాల ధాతువు అకారాంతంగా ఉన్నప్పుడు ఆ అకారానికి దీర్ఘం వస్తుంది. ఆ దీర్ఘం వస్తుంది అని గుర్తు చేయడం కోసం ఈ ఆవహి ఆవహి ఆమహి అని చెప్పడం జరుగుతోంది. అంచేతే ఆ ఆకారాన్ని ప్రత్యయాలు చెప్పినప్పుడు బ్రాకెట్లో పెడతాం. అంటే వస్తుదా ఈ ఆకారం ప్రత్యయం కాదు, ఆ వెనకాలన్న అకారము దీర్ఘం అవుతుంది అనమాట. అలా దీర్ఘం వస్తుంది అని సూచించడం కోసం ఈ ఆ వహి ఆ మహి అని చెప్తారు. వస్తుదా ప్రత్యయాలు వహి మహి. అంటే ఇక్కడ అతుదావహి దీర్ఘం వచ్చిందనమాట. అతుదామహి. మిగతా చోట్ల అలా దీర్ఘం లేదు. అతుద అని అన్ని చోట్ల సమానమే. ఈ వహి మహి దగ్గర మాత్రం దీర్ఘం వస్తుంది అనమాట. అలాగే తుద అంటే బాధ పెట్టడం. తుదతే అంటే బాధించుచున్నాడు అని అర్థం. అతుదత అంటే బాధించెను అని అర్థం. నుద్దు ధాతువు, నుద ప్రేరణే. నుద్దు ధాతువుకి అర్థం ప్రేరేపించుట, ప్రోత్సహించుట, ముందుకు తోస్తారు అన్న కదా. అది ఇక్కడ కూడా గుణం రాదు. వర్తమానం నుదతే, భూతకాలం అనుదత. అలాగే క్షిప్, క్షిప్ అంటే విసరడము అని అర్థం. క్షిపతి అప్పుడప్పుడు మనం పడేసాడు అనడానికి కూడా అలా తోసేసాడు, విసిరేసాడు ఆ అర్థంలో వాడతారు. క్షిపతి అదే ఆత్మనేపదం క్షిపతే, అక్షిపత భూతకాలం. అలాగే మిల్ ధాతు, మిలతే వర్తమానం, అమిలత భూతకాలం. అలాగే ముచ్చు, మహోదయ మిలతి మిలతి అది ఉభయపదినా? మిలంతి ఉభయపది. మిలతి మిలతి పదిలో కూడా ఉంది కదా, అందుకు ఉభయపది మహోదయ. మిలతే అమిలత, ఈ క్షిపతి కూడా అంతే. అలాగే ముంచతి, అముంచత. తర్వాత విద్, విందతే, అవిందత. విధులు లాభే అని ఇది పొందుట అని అర్థం ఈ ధాతువుకి. విధు ధాతువులు చాలా ఉన్నాయి. ఒక 4 ధాతువులు ప్రసిద్ధంగా ఉన్నాయి. విధ జ్ఞానే, విధ విచారణే, విధ సత్తాయాం, విధులు లాభే అని ఇలా 4 ధాతువులు ఉన్నాయన్నమాట. దీంట్లోది ఈ తుదాదుల్లోది విధులు లాభే అనే ధాతు. విందతే అంటే పొందుచున్నాడు అని అర్థం. తర్వాత చురాదులు, చురస్తేయే,
చురాదులు నిచ్చు చేస్తారు. అందుచేత ఇది చురాదులు అన్నీ కూడా పరస్మేపదం ఆత్మనేపదం ఉభయపదులే అనమాట, రెండిట్లోనూ వాడచ్చు. చుర్రు ఆ నిచ్చు వల్ల ఐ అవుతుంది, అది చోరై. తర్వాత ఆ అనేది వికరణ ప్రత్యయం. ఈ హలాది ధాతువు కాబట్టి ముందు అడాగం. తా అనేది కాలపురుషార్థక ప్రత్యయం. అచోరయ ఆ త అచోరయత, అచోరయత, అచోరయేతాం, అచోరయంత. ఇక్కడ దీంట్లో ఈ అచోరయ వర్తమాన కాలంలో కూడా చెప్పుకున్నాం. చోరయ వరకు 9 రూపాలు, 9 రూపాల్లోనూ కూడా చోరయ సామాన్యంగా ఉండేది. కేవలం చివర ప్రత్యయాలు మారుస్తాం. తే, ఆ తే, అంతే అని ఆ విధంగా మారుస్తాం. ఇక్కడ అచోరయ 9 సమానం. అచోరయత, అచోరయేతాం, అచోరయంత, అచోరయథా, అచోరయేథాం, అచోరయధ్వం, అచోరయే, అచోరయావహి, అచోరయామహి. అలాగే ఈ దీంట్లో చురాదుల్లో కొన్ని ఇతర ధాతువులు. కథ్ ధాతువు కథయతే వర్తమానం, అకథయత భూతకాలం. గణయతే అగణయత, తాడయతే అతాడయత, పూజయతే అపూజయత, క్షాళయతే అక్షాళయత, భక్షయతే అభక్షయత. మీరు ఇక్కడ చిన్న విషయము గమనిస్తూ ఉండండి. ఎప్పుడైనా ఆ ధాతువుకి బ్రాకెట్లో ఒకటి పెట్టామంటే, అంటే ధాతువు ఒరిజినల్ ధాతువు అది మనకి కనపడేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసం. ఇప్పుడు పైన చూడండి, ముచ్చు ధాతువు ముంచ్ అని కనపడుతుంది, అంటే ఆ మార్పు చెందుతుంది అనమాట. అలాగే విద్ ధాతువు వింద్ అని కనపడుతుంది. అంటే అవన్నీ వ్యాకరణంలో ప్రత్యేకించి సూత్రాలు ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. అందుకోసం మీరు గుర్తించడం కోసమని ఈ బ్రాకెట్లో అది పెడుతున్నాం. అది వేరే ధాతువు ఏం కాదు, ముచ్చు ధాతువే మన వర్తమాన కాలంలో కానీ ఇలా భూతకాలంలో కానీ ముంచ్ అని కనపడుతుంది. అలాగే విద్ ధాతువే వింద్ అని కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా థర్డ్ ధాతువు థాడ్ అని కనపడుతుంది. అలాగే క్షళ్ అనే ధాతువు క్షాల్ అని కనపడుతుంది. మిగతా వాటికి అటువంటి మార్పు ఏమీ ఇవ్వలేదు. అంటే కథ్ ధాతువు కథయతి, గణ ధాతువు గణయతి, థర్డ్ ధాతువు మాత్రం తాడయతి. అలాగే పూజ ధాతువు పూజయతి, అక్కడేం తేడా లేదు. క్షల్ అనే ధాతువు దగ్గరికి వచ్చేసరికి క్షాళయతి, భక్ష ధాతువు భక్షయతి. అంచేత మీరు ఈ తడ్డు వేరే ధాతువు తాడు వేరే ధాతువు అని మాత్రం అనుకోకండి. దాని పక్కన బ్రాకెట్లో మేము రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలండి? మేము రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి? మేము రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి? ఏం రాసుకుంటారు? నోట్లో ఎలా, నోట్బుక్ ఎలా రాసుకోవాలి? ఇది మీరు రాసుకోవడానికి తడ్డు ధాతువుకి ఇలా బ్రాకెట్లు ఇట్లాగే రాసుకోండి అంతే. రాసుకోవాలా? అది మార్పు అట్లా చెందుతుంది అంతే. వాటికి మళ్ళీ ఇవన్నీ సూత్రాలు అవన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఇవన్నీ మీరు రాసుకోవడం ఇప్పుడు అవసరం లేదు. అది అంచేతనే వర్తమాన కాలం నేను ఎక్కడికక్కడ అందుకే ఇస్తుంటా. భూతకాలంలో మీకు వర్తమాన కాలంలోనూ ఇట్లాగే ఇచ్చాను, మళ్ళీ భూతకాలంలోనూ ఇట్లాగే ఇచ్చాము. ఎందుకంటే అది అట్లా కనపడుతుంది. భూతకాలం ముచ్చు ధాతువు ముంచ్ అని కనపడుతుంది. అలాగే తడ్ ధాతువు తాడ్ కనపడడం అంటే అలా మార్పు చెందుతుంది. క్షల్ ధాతువు క్షాల్ అని మార్పు చెందుతుంది. మిగతావి ఏమి మార్పు చెందవు. క్షలత అని వస్తుందండి, క్షలయతే అని వస్తుందా? క్షాల్ క్షాల్ క్షాళయతి క్షాళయతే అక్షాళయత అని వస్తుంది. అక్షాళయత అంతే. ప్రక్షాళనం అంటే క్షల్యము అక్షాళయత అని వస్తుందా? అంతే. ఒరిజినల్ అక్షరయత అక్షాళయత అక్షాళయత మరి రెండు ఇచ్చారు కదా, అక్కడ క్షల్ ఒకటిను క్షాళని ఒకటి ఇచ్చారు. అదే మీకు మళ్ళీ నేను అదే చెప్తున్నాను. అది వేరే ధాతు అనుకోవద్దు. క్షలతే క్షాళతే అక్షాళయత అంతే. దేంట్లో ఉంది చురాదుల్లో ఉంది కదా.
చురాదుల్లో ఉంటే అయ వస్తుంది చురాదులు కదా, అవును. అయ వస్తుంది ఆ, కదా. అంచేత ఆ, క్షాళయ, క్షాళయ ఓకే. వర్తమాన కాలంలో క్షాళయతే, క్షాళయేతే, క్షాళయంతే అని అవుతుంది. భూతకాలంలో అవును. అక్షాళయత, అక్షాళయేతాం, అక్షాళయంత అని అవుతుంది. అది అందుకో ఇంతకు ముందు ఇప్పుడు కూడా నేను అంటే చెప్పా. భక్షతే భక్షతే అభక్షయత. మీరు అదే అయ్యి కలపండి. భక్ష అయ్య, భక్షయ్. ఆ, ఉమ్, ఇప్పుడు తే ప్రత్యయం ఉమ్. భక్షయతే. భూతకాలం, భక్షయతే. భూతకాలం అభక్షయత. మీరు గణం చూడాలి. అభక్షయత. దురాది గణంలో అన్నిటికీ అయ్య కదా. అంచేత ఇప్పుడు అర్థం. చురుధాతువుకి చోరయతే, అలాగే కథు ధాతువుకి కథయతే, గణ ధాతువుకి గణయతే, తడు ధాతువుకి తాడయతే. అంటే అయా అనేది అన్నిటిలో కామన్ ఇక్కడ చురాదుల్లో. అవగతం. అది ధన్యవాదాలు. సరే. ఊరికే కొన్ని వీటిని ఉపయోగించి కొన్ని వాక్యాలు ఇక్కడ ఇచ్చాం. ఉదాహరణకి కూడా ఇట్లాగా వాక్యాలు తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ధాతువులు మీరు ఏదిచ్చినా ఒక వాక్యము వర్తమాన కాలం, అదే దాన్ని భూతకాలం, అదే దాన్ని భవిష్యత్ కాలం, అదే దాన్ని విధ్యర్థం, ఇలాగా మార్పు చేసుకోవడానికి అటువంటి ప్రాక్టీస్ మాత్రం మీరు చేయండి. భక్తాహ దేవం అసేవంత, సేవ్ ధాతు ఉందనుకోండి, సేవతే, సేవేతే, సేవంతే. సేవంతే అనే దానికి భూతకాలం అసేవంత, ప్రథమ పురుష బహువచనం. భక్తాహ దేవం అసేవంత అంటే భక్తులు దేవుని సేవించిరి. భక్తాహ ప్రీతిం అలభంత, లభుధాతు. లభుధాతువుకి వర్తమాన కాలంలో లభతే, లభేతే, లభంతే. ఈ లభంతే అనే దాన్ని భూతకాలంలో మారిస్తే అలభంత. భక్తాహ ప్రీతిం అలభంత అంటే భక్తులు ప్రీతిని, ఆనందాన్ని అలభంత పొందిరి అన్నట్టు. గానే జనస్య మనః అలీయత, పాటలో జనం యొక్క మనస్సు లీనమైంది అన్నట్టు. అలీయత, లీయతే వర్తమాన కాలం, అలీయత భూతకాలం. సభ్యాః సభాయాం విశిష్ట అతిథేః ఉపన్యాసే అలీయంత. సభ్యులు సభలో విశిష్ట అతిథి యొక్క ఉపన్యాసమునందు అలీయంత లీనమయ్యారు. భూతకాలం లీనమయ్యిరి అనమాట. లీనమయ్యారు అని కూడా వ్యవహారంలో అంటాము. లీయతే బహువచనము లీయంతే. లీయంతేకి భూతకాలం అలీయంత. ఇప్పుడు వెనకాల వాక్యంలో మనః అలీయత అని ఇచ్చాం. మనస్సు ఏకవచనం కాబట్టి అలీయత లీనమైంది అన్నట్టు. ఇక్కడ సభ్యులు బహువచనము అంటే సభ్యాః అలీయంత, సభ్యులు లీనమైరి. కృషితః జనాః స్వయం ఏధంతే, కృషి వల్ల జనులు స్వయంగానే వృద్ధి చెందిరి అని. ఐధంత, ఏధంతే వర్తమాన కాలం, భూతకాలం ఐధంత. జ్వరః బాలకం అతుదత, జ్వరము బాలుణ్ణి బాధించెను. తుదతే వర్తమానం, అతుదత భూతకాలం. బాలకాః నద్యాః జలే ఉపలాన్ లేదా లోష్టాన్ అక్షిపంత, బాలురు నద్యాః జలే నది యొక్క నీటిలో, ఉపలాన్ రాళ్లను, అయితే లోష్టము అంటే అది కూడా రాయేను కానీ మట్టి బెడ్డ అంటా కదా, మట్టితో ఉన్నవి, వాటిని అక్షిపంత అంటే వేశారు లేదా విసిరారు. క్షిపంతే వర్తమాన కాలం, అక్షిపంత భూతకాలం. మేఘాః వర్షాసు జలం
అముంచంత మేఘములు. వర్షాసు అంటే వర్షాకాలంలో అని అర్థం, వర్షాల్లో అని కాదు. గుర్తుపెట్టుకోండి, వర్ష అనేది ఋతువుని చెప్పేది. అంచేత వర్షాకాలము అని అంటూ ఉంటారు. వర్షాకాలం అంటే వర్ష ఋతువు అనమాట. అది ఎప్పుడూ కూడా సంస్కృతంలో నిత్య బహువచనాంతములో వాడతారు. అందువల్ల వర్షాసు, వర్షాసు అంటే వర్షాకాలంలో, వర్ష ఋతువులో అని అర్థం. జలం నీటిని, అముంచంత అంటే విడిచిపెట్టేయి, మేఘములు విడిచిపెట్టాయి. ముంచంతే వర్తమానం, అముంచంత భూతకాలం. కేవలం ఆ క్రియలు ప్రయోగించడం కోసం, మీకు ఉదాహరణ కోసమని ఈ వాక్యాలు ఇచ్చాము. ఇటువంటి వాక్యాలు మీరు కూడా తయారు చేయడానికి, రాయడానికి ప్రయత్నం చేయాలి. పండితః జనేన మోక్షం జ్ఞానేన మోక్షం అవిందత. పండితుడు జ్ఞానముచే మోక్షమును పొందెను. అవిందత, విందతే వర్తమానం, అవిందత భూతకాలం. రామస్య గుణాః జనాన్ రామాయణ పఠనాయ అనుదంత. రాముని యొక్క గుణాః గుణములు, జనాన్ జనులను, రామాయణ పఠనాయ రామాయణం చదవడానికి, అనుదంత ప్రేరేపించినవి, ప్రోత్సహించినవి అని. దగ్గర రాముడి యొక్క గొప్పతనాన్ని బట్టే మనం రామాయణం చదవాలనో వినాలనో అనుకుంటాం. కాబట్టి ఇక్కడ గుణాః బహువచనం, అది కర్త అనమాట. గుణాః అనుదంత, గుణములు ప్రోత్సహించినవి, ప్రేరేపించినవి. నుదంతే వర్తమానం, అనుదంత భూతకాలం. చోరాః ధనికస్య గృహే ధనం అచోరయంత. చోరులు ధనికుని యొక్క గృహంలో ధనం అచోరయంత, ధనమును దొంగిలించిరి. చోరయంతే వర్తమానం, అచోరయంత భూతకాలం. రక్షక భటాః చోరాన్ ప్రగృహ్య అతాడయంత. రక్షక భటులు చోరాను ప్రగృహ్య అంటే దొంగలను పట్టుకొని, అతాడయంత అంటే కొట్టారు అని అర్థం. తాడయంతే అంటే కొట్టుచున్నారు, అతాడయంత కొట్టిరి. మూషకాః రాత్రౌ అపూపాన్ అభక్షయంత. మూషకాః ఎలుకలు రాత్రి యందు, అపూపములు, అపూపము అంటారు కదా తెలుగులో, అప్పాలంటూ ఉంటారు, లేదా ఏదో ఒక పదార్థం అనుకోవచ్చు, తీపి పదార్థం, వాటినే అరిసెలు అంటూ ఉంటారు. వాటిని అభక్షయంత తిన్నవి, ఈ ఎలుకలు తిన్నాయి అని చెప్పారు. ఈ మూషక అనే పదమే ఆ ముషస్తేయే అనే ధాతువు. అది ఆ ముషస్తేయే అనే ధాతువు మించి మూషక అనే శబ్దం వచ్చిందనమాట. అంటే దొంగిలించుట అని అర్థం. మూషక అనే పేరు అందుకు వచ్చింది. అది తర్వాత మళ్ళీ చెప్పండి మహోదయ. ముషస్తేయే, ముష అంటే దొంగిలించడం. ముష అనే ధాతువు మించి మూషక అనే రూపం వచ్చింది. ముష్కరులు అంటారు కదా దొంగలని, అది కూడా ఇది లాగా వచ్చిందండి. అక్కడ వేరు మళ్ళీ. ఏ దొంగతనం చేసేవాళ్ళు కూడా అక్కడ ముష్కర దొంగతనం చేసేవారు అని అర్థం చెప్పచ్చు, తప్పేం లేదు. అయితే మనం అది ఇప్పుడు ప్రస్తుతం ముష్కరులు అనే అర్థంలో కఠినంగా వ్యవహరించే రౌడీలు, అటువంటి వాళ్ళు ముష్కరులు అంటూ ఉంటాం. పదం ఏర్పడడం ఈ ముషుధాతువు మించే ఏర్పడింది అనమాట. వర్షకాలే జనాః పంకిలాన్ స్వపాదాన్ జలేన అక్షాళయంత.
వర్షకాలంలో జనులు పంకిలమైన బురదతో ఉన్నటువంటి తమ పాదాలను జలముతోటి అక్షాళయంత కడిగిరి అని. అక్షాళయంత, క్షాళయంతే, క్షాళయంతే కడుగుచున్నారు, అక్షాళయంత కడిగిరి అని. ప్రక్షాళనాత్ ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాత్ అస్పర్శనం వరం అని సంస్కృతంలో ఒక మాట. దాన్నే మనం తెలుగులో అడుసు తొక్కనేల కాలు కడుగనేల అంటూ ఉంటాం. అడుసు తొక్కడం అంటే బురద తొక్కడం ఎందుకు, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు, తొక్కకుండా ఉండొచ్చు కదా అని. సంస్కృతంలో అది ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాద్ అస్పర్శనం వరం. మనం బురద కడుక్కోవడం కంటే దానికి దూరంగా ఉండడమే మంచిది అని దానికి అర్థం. దూరాత్ అస్పర్శనం, దూరంగా ఉండి దాన్ని తాకకుండా ఉండడమే వరం, శ్రేష్టమైంది అని. అంటే బురద తొక్కి దాన్ని కడుక్కోవడం కంటే తొక్కకుండా ఉండడమే మంచిది అని సామెత. సరే గురుగారు, ఒక్క నిమిషం. ప్రజాహ నవరాత్రే దుర్గాం అపూజయంత. ప్రజలు ఈ నవరాత్రులందు దుర్గను అపూజయంత, పూజించిరి. పితామహ పౌత్రాయ కథాం అకథయత. పితామహ తండ్రి పౌత్రాయ మనవడికి కథాం కథను అకథయత చెప్పెను. సరే, ఈసారి సందేహాలు ఏమిటో అడగండి. పాడికిలాన్ అంటే మట్టి పట్టిన కాళ్ళను సార్ ఇక్కడ. పాడికిలాన్, అరకిలాన్, పంకిలాన్, పాడికిలాన్, పంకిలాన్, పంకిలమా? పంకిలా. పంకం అంటే బురద కదా. పంక అంటే బురద అంచేత పంకిలహ అంటే బురద అంటినటువంటి, బురద ఉన్నటువంటి పాదములు అన్నమాట, కాళ్ళు. స్వపాద అని అన్నాం కదా, పంకిలము. ఇలా అనేది తద్ధిత ప్రత్యయం అన్నమాట. ఇలా చేస్తే అది కలిగినటువంటిది అని అర్థం. పంకిలహ పంకము కలిగినది. తుందిలహ, తుంద అంటే పొట్ట, తుందిలహ పొట్ట కలిగిన వాడు. పేనిలహ, పేనం అంటే నొరగ, పేనిలహ నొరగ కలిగినది. ఇలా అని ఒక ప్రత్యయం, తద్ధిత ప్రత్యయం. సరే గురువుగారు, అయ్యా చెప్పండి. ప్రక్షాళన, అక్షాళం, ప్రక్షాళయంతి కూడా అనొచ్చా? వర్తమానం అయితే ప్రక్షాళయంతి. అది చూడండి ఒకసారి. ఇది చురాది ధాతువులు పరస్మయ పదము, ఆత్మనేయ పదము రెండిట్లోనూ వాడచ్చు. అప్పుడు ప్రా అనేది ఉపసర్గ అంటాం. ఇంతకుముందు మొట్టమొదటి చెప్పే మీకు. ఈ ప్రా, పరా అటువంటివి ఉపసర్గలు ధాతువుకి ముందు చేరుతాయి. అయితే మనం భూతకాలము చెప్పేటప్పుడు ఆ ఉపసర్గ తీసేసి యువతలకి ధాతువుకి భూతకాలం ఏమవుతుందో చూడాలి. ధాతువుకి భూతకాలం ఏమవుతుందో అది రూపం పెట్టుకుని అప్పుడు ఈ ఉపసర్గ చేర్చాలన్నమాట. అది అంటే ఒక్కసారి ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్షాళన, ఈ క్షాళ ధాతువు ఉందనుకోండి, క్షాళయతి. ప్రాచేరిస్తే ప్రక్షాళయతి అంటాం. అదే ఆత్మనేపథ్యంలో అయితే ప్రక్షాళయతే అంటాం. ఈ ప్రక్షాళయతే అనే దానికి భూతకాలం కదా అని ప్రాకి ముందు చేర్చేయకూడదు. అది నెగిటివ్ అయిపోతుంది. అదనమాట. అది అక్కడ అది ఏంటంటే ఉపసర్గ తీసేయాలి యువతలకి. ఉపసర్గ తీసేస్తే క్షాళయతే అనేదే ఒరిజినల్ రూపం. ఈ క్షాళయతే భూతకాలం అక్షాళయత. ఇప్పుడు ఇక్కడ అక్షాళయంత బహువచనంలో అక్షాళయంత అని ఇచ్చాం కదా. ఇక్కడ ఎదురుకుండా మీకు కనపడుతోంది. జలేన అక్షాళయంత అంటే నీటితోటి కడిగిరి అన్నాం. దీనికి ఉపసర్గ చేర్చాలంటే ఈ ఆకి ముందు ప్రా చేర్చాలి.
అప్పుడు ఏమైంది? ప్రా అక్షాలయంత సవర్ణ దీర్ఘం చేయండి. ప్రాక్షాలయంత. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మనం భూతకాలము చెప్పదలిస్తే ముందు ఉపసర్గని యువతలకి తీసేసి భూతకాలంలో ఏమవుతుందో చూసి అప్పుడు దానికి ఉపసర్గ కలపాలి. ఇప్పుడు ప్రాక్షిపత్ అని ఉంటుంది రూపం, ప్రాక్షిపత్. అక్కడ అక్షిపత్ అనమాట. క్షిపధాతువుకి భూతకాలం అక్షిపత్, అది పరస్మైపదంలో ఇచ్చామనుకోండి, ఆత్మనిర్భదంలో కూడా ఇవ్వచ్చు. ఊరికే ప్రయోగం అలా ఉంది, అది చెప్తున్నాను మీకు అంతే. క్షిపధాతువుకి భూతకాలం అక్షిపత్, ఇప్పుడు పా చేర్చాలన్నమాట. అక్షిపత్తు సవర్ణ దీర్ఘం ప్రాక్షిపత్. అలాగే అన్వగచ్చత్ అని ఉంటుంది. అన్వగచ్చత్ అన్నప్పుడు ఏమిటి? అను ఉపసర్గ. అగచ్చత్ అసలు, గచ్చతి భూతకాలం అగచ్చత్. అగచ్చతికి ముందు అను చేర్చారు. అను అగచ్చత్. అనులో ఉకారము, అగచ్చతిలో అకారం ఉంది, అందువల్ల ఎణాదేశం వచ్చింది అక్కడ. అన్వగచ్చత్. అది ఆ విధంగా కొంచెం మనం భూతకాలంలో మనం ప్రయోగం చేసేటప్పుడు ఉపసర్గను కనుక చేరిస్తే ముందు భూతకాల రూపం తయారు చేసుకుని దానికి ముందు ఉపసర్గ చేర్చాలి. అంతేగాని ధాతువుకి ముందు చేర్చాలి కదా అని ఆ భూతకాలం ఉన్నది ఏదైతే ఉందో దానికి ముందు, అంటే అక్కడున్న ఆ ధాతువుకి ముందు ఉపసర్గ చేర్చేసి తర్వాత అడాగమని చేయకూడదు అనమాట. అది గుర్తుపెట్టు. అంటే ప్రస్తుతం మీకు అది ఇంకా పరిచయం లేదని ఇక్కడ అక్షాలయంత అనే ఇచ్చాం. చేరిస్తే అక్షాలయంత, ప్రాక్షాలయంత అనాలన్నమాట. అంతేగాని అప్రాక్షాలయంత అనకూడదు. ఈ ప్రక్షాళ శబ్దానికి ముందు చేర్చకూడదు అనమాట. ప్రాని యువతలకి తీసేసి అక్షాలయంత అయ్యాక అప్పుడు చేర్చాలి. ఇప్పుడు ప్రాప్నోతి అక్కడ గమ్ముని చాలా పొరపాటు పడతాం అనమాట. ఎందుకంటే ప్రాప్ ధాతువు కాదు, ఒరిజినల్ ధాతువు ఆప్పే. యువతలు తీసేసి ఆప్నోతి. ఆప్నోతికి భూతకాలం ఆప్నోత్ అని ఉంటుంది. ఆప్నోత్ ప్రాప్నోతే అవుతుంది, అంతేగాని అప్రాప్నోత్ అవ్వదు అనమాట. సరే, ఈసారి నెక్స్ట్ రాజన్ శబ్దం ఇవాళ మీకు పరిచయం చేస్తున్నాము. అంటే నకారాంత శబ్దాల్లో ఇంతకు ముందు మీకు ఆత్మన్ శబ్దం ఒకటి చెప్పాము కదా. నకారాంత శబ్దాల్లో ఆత్మన్, ఆత్మా, ఆత్మానో, ఆత్మానః అని చెప్పాం. అలాగే ఈరోజు రాజన్ అనే శబ్దం. ఈ రాజన్ శబ్దము నకారాంత శబ్దము కొంచెం కష్టంగా ఉంటుందని దీనికి ముందు మహత్తు శబ్దాన్ని చేర్చేస్తే అప్పుడు మహారాజ అకారాంత శబ్దం అయిపోతుంది. సమాసంలో ఈ రాజన్ శబ్దం అకారాంతంగా మారిపోతుంది అనమాట. అందువల్ల మహారాజ అకారాంతం అవుతుంది. అప్పుడు సులువుగా ప్రయోగించవచ్చు అనమాట రామశబ్దం లాగా. రామ రామో రామాహ లాగా మహారాజ మహారాజవు మహారాజా అని ప్రయోగించవచ్చు అనమాట. అయితే సహజంగా ఉన్న రాజన్ శబ్దాన్ని మనం ప్రయోగించాలి అనుకుంటే ఈ రాజన్ శబ్దం యొక్క రూపాలు తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి బహువచనం నుంచి కొంచెం మార్పు చెందుతాయి. అదొకసారి ఇక్కడ ఇచ్చాను చూడండి. రాజన్ శబ్దము రాజా, రాజానౌ, రాజానః ప్రథమా విభక్తి. సంబోధనలో హే రాజన్, హే రాజానౌ, హే రాజానః. ద్వితీయ రాజానం, రాజానౌ. ఇంతవరకు రాజన్ శబ్దం అంటే నకారాంత పుంలింగ శబ్దాలు ఎట్లా అవుతాయో ఇది కూడా అట్లా అయిందనమాట. రాజా, రాజానౌ, రాజానః. ఇప్పుడు ఆత్మ, ఆత్మానౌ, ఆత్మానః. హే ఆత్మన్, హే ఆత్మానౌ, హే ఆత్మానః. ఆత్మానం, ఆత్మానౌ. అలాగే ఇక్కడ రాజా, రాజానౌ, రాజానః. హే రాజన్, హే రాజానౌ, హే రాజానః. రాజానం, రాజానౌ. ఇంతవరకు ఇక్కడ ద్వితీయ బహువచనం నుంచి మార్పు వచ్చేస్తుంది దీనికి, రాజన్ శబ్దానికి. ఈ రాజన్
బహువచనం అస్సు ప్రత్యయం అన్నమాట. అక్కడ కింద వివరణ ఇచ్చాను చూడండి. రాజన్ ద్వితీయ బహువచన ప్రత్యయము అస్సు ప్రత్యయం. రాజన్ అస్సు కనపడుతుంది కదా మీకు? అందరికీ కనపడుతుందా? చూస్తున్నారా? నేను లేదా ఇగో దీనికి ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. రాజన్ దానికి పక్కన అస్ అనే ప్రత్యయం, అంటే ద్వితీయ బహువచన ప్రత్యయం. అది ఇక్కడి నుంచి ఈ అజాది ప్రత్యయాలు. అజాది ప్రత్యయాలంటే మీకు ప్రత్యయాలు చదువుకుంటే తెలుస్తుంది. ఇంతకుముందు మీకు ఇచ్చాను నేను మరుత్తు శబ్దం చెప్పినప్పుడు, అక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ అచ్చు మొదట్లో కలిగిన ప్రత్యయాలు. ద్వితీయ బహువచనం అస్, తృతీయ ఏకవచనం ఆ, చతుర్థి ఏకవచనం ఏ, పంచమి ఏకవచనం అస్, షష్ఠి ఏకవచనం అస్, ద్వివచనం ఓస్, బహువచనం ఆమ్, సప్తమి ఏకవచనం ఈ, సప్తమి ద్వివచనం ఓస్. ఇవి అజాది ప్రత్యయాలు అన్నమాట ఈ సుప్రత్యయాల్లో. మిగతావి హలాది ప్రత్యయాలు, హల్లు మొదట్లో ఉంటాయి. భ్యాము భి భ్యాం భ్యః సు, అవి హల్లు మొదట్లో ఉన్న ప్రత్యయాలు. అంటే ఇక్కడి నుంచి అంటే ద్వితీయ బహువచనం దగ్గర నుండి ఈ అజాది ప్రత్యయాల్లో ఏమవుతుందంటే, ఈ రాజన్నులో నకారానికి వెనకాల ఉన్న అకారం, అంటే జకారం మీద ఉన్న అకారం, అది లోపిస్తుంది అనమాట. లోపించి రాజ్ ఉన్ అస్, రాజ్ ఉన్ అస్, రాజన్ కదా. రాజన్లో జకారం మీద అకారం పోతే ఏమైంది? రాజ్ ఉన్ అస్. తర్వాత ఈ జా నా ఈ రెండు కలిసినప్పుడు అది జ్ఞా అవుతుంది. సంధివశం చేత ఈ నకారము స్థానంలో చ ఛ జ ఝ య, చవర్గలో పంచమాక్షరం, చవర్గ పంచమాక్షరాన్ని య అంటారు. మనం చిన్నప్పుడు ఇణి అని నేర్చుకున్నాం. అంటారండి అది. కాకా కాకా ఇణ్య చ చ జ ఝ ఇణి అని చెప్పేవారు. అంటే మనం యా nga అని అప్పట్లో మనం పలకలేమని అట్లా చెప్పేవారు. అసలుది ఏమిటంటే యా. ఈ జకారము యకారము కలిస్తే జ్ఞా అవుతుంది. అంటే రాజన్, రాజ్ ప్లస్ అన్, ఈ రాజ్ ప్లస్ అన్ రాజ్ఞ అవుతుంది అనమాట. అవతల అస్సు ప్రత్యయం, అంటే రాజ్ఞ అయింది. ఇత అజాది ప్రత్యయేషు ఏవం పరిణమతే అని ఇచ్చాను చూడండి. ఇక్కడ నుండి అజాది ప్రత్యయాలన్నిటిలోనూ ఈ విధంగా పరిణామం వస్తుంది. అంటే ఏమైందనమాట, రాజన్ శబ్దం అట్లాగా రాజ్ఞగా మారిపోయిందనమాట. ఆ రాజ్ఞ అనే దానికే ఈ అజాది ప్రత్యయాలు ఆ చేరిస్తే రాజ్ఞ, ఆ రాజా, రాజ్ఞ. అలాగే చతుర్థిలో ఏ, రాజ్ఞ ఏ, రాజ్ఞే. పంచమి రాజ్ఞ అస్, రాజ్ఞ. అలాగే షష్ఠి రాజ్ఞ అస్, రాజ్ఞ, రాజ్ఞో, రాజ్ఞాం, రాజ్ఞి. ఇక్కడ వికల్పంగా అయింది, అందువల్ల రాజ్ఞి రాజని రెండు రూపాలు ఉంటాయి. రాజ్ఞో, ఈ జన్ అనేది జ్ఞాగా మారిందనమాట. మామూలు హలాది ప్రత్యయాల్లో ఆ మార్పు లేదు. రాజన్ను భ్యాం నకారలోపం వస్తుంది. ఇక్కడ రాజభ్యాం రాజభి, రాజభ్యాం రాజభ్య, రాజభ్యాం రాజభ్య, రాజ్ఞో. చివరి సప్తమి బహువచనం రాజన్ను సు, నకారం పోతే రాజసు. ఒకసారి ఈ శబ్దం చదువుతున్నాను. రాజా, రాజానౌ, రాజానః, హే రాజన్, హే రాజానౌ, హే రాజానః, రాజానం, రాజానౌ, రాజ్ఞః, రాజ్ఞా, రాజభ్యాం రాజభి, రాజ్ఞే, రాజభ్యాం రాజభ్యః, రాజ్ఞః, రాజభ్యాం రాజభ్యః, రాజ్ఞః, రాజ్ఞోః రాజ్ఞాం, రాజ్ఞి రాజని, రాజ్ఞోః రాజసు. ఇగో ఇది వారానికి ఏదో ఒకటి శబ్దం చెబుతున్నట్టున్నాను. ఇంతకు ముందు ఆత్మని శబ్దం చెప్పాను, అలాగే ఇంకొకటి కూడా ఏదో చెప్పినట్టు గుర్తు. అలాగా ఈ ఒక శబ్దాన్ని, కొన్ని శబ్దాలు మరి తప్పనిసరి అవి నేర్చుకోవాలి జాగ్రత్తగా. 2-3 సార్లు బాగా చదివితే తెలుస్తుంది. ఆ మార్పును కొంచెం అబ్జర్వ్ చేస్తే సులువుగా గుర్తుపెట్టుకోగలరు. ఈ రాజన్ శబ్దం యొక్క ప్రయోగంతో
ఇక్కడ ఉదాహరణ వాక్యాలు ఇచ్చాను చూడండి. దశరథ అయోధ్యాయా రాజా పూర్వకాలే బహవః రాజానః భారతదేశం అపాలయన్ కవయః రాజాస్థానే రాజానం ప్రశంసంతి. రాజా ప్రథమ ఏకవచనం, రాజానః బహువచనం, రాజానం ద్వితీయ ఏకవచనం. రామస్య వనగమనేన రాజ్ఞా దశరథేన సహ ప్రజాః దుఃఖితాః అభవన్. రాజ్ఞా తృతీయ ఏకవచనం. సీతా స్వయంవరే బహుభిః రాజభిః శివచాపస్య ఆరోపే యత్నః కృతః. రాజభిః సీతా స్వయంలో చాలా మంది రాజుల చేత ఆ శివధనుసు ఎక్కుబెట్టడానికి ప్రయత్నం చేయబడింది అని అర్థం. జనకః రాజ్ఞే దశరథాయ సీతా స్వయంవర వార్తాం ప్రేషితవాన్. జనకుడు రాజైనటువంటి దశరాజ్ఞే చతుర్థి ఏకవచనం. రాజుకి దశరథుడైన అది రాజైన దశరథుడికి ఈ సీతా స్వయంవర వార్తని పంపాడు అన్నట్టు. రాజ్ఞః దశరథాత్ కైకేయి వరద్వయం అలభత. రాజు యొక్క రాజ్ఞః అంటే రాజైన దశరథుడి వల్ల అనర్థం. రాజ్ఞః పంచమి. కైకేయి వరద్వయాన్ని అలభత పొందెను. రాజ్ఞః వర కారణాత్ రామః వనం అగచ్చత్. రాజు యొక్క వరం కారణంగా రాముడు వనానికి వెళ్ళాడు. శ్రీరామస్య వనగమనం రాజ్ఞాం ఆశ్చర్యకరం అభవత్. శ్రీరాముని యొక్క వనవాసం వనానికి వెళ్ళడం అనేది రాజులందరికీ రాజ్ఞాం షష్ఠీ బహువచనం ఆశ్చర్యకరంగా అయింది. అభవత్ ఆ దీర్ఘం పడింది, హ్రస్వం. అయు మొత్తం ఆకారం పోయింది. 1 minute. అభవత్ ప్రజానాం రాజ్ఞి దశరథే గౌరవం అస్తి. ప్రజలకు రాజ్ఞి దశరథే రాజైన దశరథుని యందు రాజ్ఞి సప్తమి ఏకవచనం గౌరవం అస్తి. భూపాలకేషు రాజసు రామస్య కీర్తి ప్రథితా ఆసీత్. భూపాలకులైన రాజుల యందు రాముని యొక్క కీర్తి ప్రసిద్ధమైంది అని. రాజసు సప్తమి బహువచనం. హే రాజన్ జనాన్ పుత్రవత్ పాలయ. హే రాజన్ సంబోధన ఏకవచనం. ఈ విధంగా అంటే ఊరికే రాజన్ శబ్దము యొక్క మిగతా అంటే విభక్తి రూపాలు మీకు పరిచయం అవుతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. మీరు ప్రయత్నం చేసి ఇట్లా కొత్తది ఏదైనా నేర్చుకుంటే దాన్ని ప్రయోగంలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు ధాతువు నేర్చుకున్నా, శబ్దం నేర్చుకున్నా దాన్ని ఉపయోగిస్తూ ఏదో ఒకటి మీకు తెలిసినటువంటి ఇప్పుడు రాజుల యొక్క కథలు మీకు అనేకం తెలిసి ఉంటాయి కదా, ఆ విధంగా అన్ని విభక్తులు వచ్చేటట్టు అనమాట. అలా రాయటానికి మీరు ప్రయత్నం చేయండి. ఇవాళకి ఇక్కడితో ఆపుదాము. మీకు రేపు కూడా చెప్తాను కాబట్టి హోంవర్క్ తర్వాత నుంచి చేతురు కానీ గురుగారండి రాజాన శబ్దం విభక్తుల్లో రాజ్ఞిగా మారుతుంది. రాజన శబ్దము ఈ అజాది ప్రత్యయాల్లో రాజ్ఞు అంటే జన్నులో ఉన్న జా మీద ఆకారం పోయి జకార నకారాలు కలిసిపోవడం వల్ల జ్ఞాగా మారిందనమాట. అంటే రాజా శబ్దం నకారాంత పుల్లింగం కూడా చెప్పవచ్చండి గురుగారు? నకారాంత పుల్లింగమే. రాజన్ శబ్దము నకారాంత పుంలింగ శబ్దం. అక్కడ పైన ఇచ్చాం కదా, రాజా రాజానౌ రాజానః అంటే నకారాంత పుంలింగ శబ్దాలు ఇంకా ఉండొచ్చు. ఇప్పుడు ఆత్మన్ శబ్దం నకారాంత పుంలింగమే, కానీ దానికి ఇట్లాంటి మార్పు రాలేదు. రాజన్ శబ్దంలోనే అటువంటి మార్పు వస్తుంది. అంచేది ప్రత్యేకంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ అజంత శబ్దం అంటారా ఇది రాజన్?
ఆహాహా! అజంత శబ్దం ఎలా హలంత అవుతాం? హలంతం రాజన్న చివర నకారం ఉంది కదా! రాజన్ చివర అంటే నకారం ఉంది అజ కాబట్టి అలంత శబ్దమే. అజాదవ్ అంటే ఇప్పుడు అజాది ఈ రాజ్ఞః అనే మాట దగ్గర అజాదవ్ అజాది ప్రత్యయాలు. మీరు మరుత్తు శబ్దం ప్రత్యయాలు దగ్గర ఒక్కసారి మీ మరుత్తు శబ్దం చూడండి. మరుత్తు శబ్దం దగ్గర ప్రత్యయాలు ఇచ్చాం. ఆ ప్రత్యయాల్లో సు, ఔ, అహ, ఔ, అహ, ఆభ్యాం, భిః, ఏభ్యాం, భ్యః అని ఇచ్చాం ప్రత్యయాలు. అక్కడ అచ్చు మొదట కలిగిన ప్రత్యయాలు ఏవేమిటి అన్నది చూడండి, ఒకసారి తెలుస్తుంది. ఇప్పుడు ఔ, అహ, వాటికి ఔ, మార్పు అహ, ఆ, అహ ఇవన్నీ కూడా ఇవన్నీ అజాది ఓట్స్. ఇవన్నీ అజాది ప్రత్యయం అంటే అచ్చే ఉంది ప్రత్యయంలో. మొదట అచ్చు ఉంటే అజాది ప్రత్యయం. ప్రత్యయంలో మొదట అచ్చు ఉంటే హలాది ప్రత్యయం. నేను చెప్పింది ఏమిటి? ఈ అజాది ప్రత్యయాల్లో ఈ మార్పు వస్తుంది అని చెప్పారు. మీరు ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోవడం మీకు కష్టముగా ఉందనుకుంటే ఈ శబ్దాన్నే మీరు ధారణ చేయండి. శబ్దం ఇచ్చాం కదా అక్కడ, ఆ శబ్దాన్ని ధారణ చేయండి. అది ఎందుకు చెప్తున్నానంటే ఆ మార్పు ఇట్లా వస్తుంది అని కనుక మనకు బుద్ధిలో ఉంటే సులువుగా తప్పు రాయకుండా ఉంటాం, అందుకోసమని. గురువు గారు ఒక విషయం అండి, చెప్పండి. అష్టాధ్యాయి పాఠాలు ఏమన్నా మొదలు పెడతారండి తర్వాత? ఏంటండి అష్టాధ్యాయి, పాణిని అష్టాధ్యాయి అష్టాధ్యాయి తర్వాత ఏమైనా మొదలు పెడతారా మీరు? అష్టాధ్యాయి పాఠం మొదలు పెట్టడానికి వ్యాకరణం కొంత చదివితే కానీ అది కుదరదండి. ఎందువల్లంటే అష్టాధ్యాయిలో ఉన్న సూత్రముల యొక్క క్రమం వేరు. మనం వ్యాకరణం నేర్చుకునేటప్పుడు చదివేటువంటి సూత్రముల యొక్క క్రమం వేరు. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు అష్టాధ్యాయిలో వృద్ధి రాదే అదేం గుణ ఇకో గుణ వృద్ధి నధాతు లోప ఆర్ధ ధాతుకే అని వరుస. అక్కడ ఏదో గుణవృద్ధులు రావు అంటాడు. గుణవృద్ధులు రావు అంటే గుణవృద్ధులు వేటికి వస్తాయో ఎక్కడొస్తాయో తెలియాలి కదా. తెలియందే గుణవృద్ధులు ఎక్కడొస్తున్నాయో తెలియందే రావు అని తెలిస్తే ఉపయోగం ఉండదు కదా. అందుకోసం ఏం చేశారు, అష్టాధ్యాయి క్రమంలో నేర్చుకోవడం కష్టం అని చెప్పే భట్టోజీ దీక్షితులు వారు కౌముది అనే గ్రంథాన్ని రాశారు. అందుచేత ముందు కొంతైనా కౌముదిలో మనకు పరిచయం ఉండాలి. కౌముదిలో మనకు వచ్చేటువంటి సంధులు, కొన్ని గుణవృద్ధులు అనేటువంటి ప్రక్రియల కొంత కనీసం లఘు కౌముదేనా చదువుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఏమొస్తున్నాయి అనేది సామాన్యంగా మనకి తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత అప్పుడు ఆ అష్టాధ్యాయి చదువు ఉపయోగం అదనమాట. సరే సార్, ఒక ప్రశ్న ఉందండి. అంటే ఇప్పుడు అదే మనకి ఇప్పుడు నేను ఇది ప్రస్తుతం ఇది బిగినర్స్ అని పెట్టాం కదా, ప్రారంభం. ఇలా కొంతకాలం మీరు చదివిన తర్వాత దీని కొంచెం నెక్స్ట్ ఫేజ్లో ఏదైనా ఇప్పుడు శ్లోకాలు అవి కొన్ని చదివితే దాంట్లో మీకు ఆ పదాలన్నీ ఎట్లా తయారవుతున్నాయి, ఏమిటో, ఏ విభక్తి ఎలా తయారవుతుందో, అలాగే క్రియాపదాలు ఎలా ఉంటాయో అవన్నీ కొంచెం తెలుస్తాయి. అప్పుడు వ్యాకరణం మీద దృష్టి పెట్టినట్టయితే బాగా నేర్చుకోగలుగుతారనమాట. మహోదయ, ఇక్కడ రికార్డింగ్ ఆపేస్తున్నాను.